చాలా మంది మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా మతం గొప్పది అంటా ఉంటారు. మేమే ధర్మ జ్ఞానులం, మా పుట్టుక చాలా గొప్పది, మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో కూడా ఒక నల్ల జాతికి చెందినటువంటి బిలాల్ రదియల్లాహు అన్హు వారికి ఖురైషీల దృష్టిలో ఏమాత్రం విలువ ఉండేది కాదు. ఎందుకంటే ఆయన ఒక బానిసలాగా, జంతువు కంటే హీనంగా చూసేటటువంటి వాళ్ళు. ఎప్పుడైతే ఇస్లాం ధర్మం వచ్చిందో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇస్లాంని ధర్మాన్ని ప్రచారం చేశారో, దాని తర్వాత చిన్న పెద్ద కులాలు మతాలు అన్ని సమసిపోయి ఒకే మార్గం మీదకి వచ్చారు. అప్పుడు అల్హమ్దులిల్లా ఏ బిలాల్ అయితే అధముడిగా, నీచుడిగా, అల్పుడుగా జమ కట్టారు, అదే బిలాల్ని మజీదు పైకి ఎక్కించి అజానిమ్మని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే కులాలు మతాలు వర్గాలు తారతమ్యాలు లేనటువంటి సమానమైన సవ్యమైనటువంటి ధర్మం ఇస్లాం ధర్మం అని చెప్పేసి నిరూపించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారు కూడా ఆయన పరిపాలన కాలంలో బిలాల్ రదియల్లాహు అన్హు వారు వస్తుంటే మా నాయకుడు వస్తున్నాడని చెప్పారు ఉమర్ రదియల్లాహు అన్హు వారు. అంటే అధముడుగా నీచుడుగా జమ కట్టేటటువంటి మతము గొప్పదా, మీరందరూ అన్నదమ్ములే సమానులని చెప్పేటటువంటి ధర్మం గొప్పదా? ఏ ధర్మం గొప్పది? ఏ ధర్మంలో సాఫల్యం ఉంది? ఏ ధర్మంలో ముక్తికి మార్గం ఉంది? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ ధర్మం అయితే మనమంతా అన్నదమ్ములమని బోధిస్తుందో ఆ ధర్మం గొప్పది. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం శుఊబన్ వ కబాయిల లితఅరఫూ ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. మానవులందరూ కూడా ఒకే జట్ట సంతానము. ఎవరైతే అల్లాహకు అతి ఎక్కువగా భయపడతాడో వాడే అల్లాహ్ దృష్టిలో గొప్పవాడు. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం. ఎవరైతే అల్లాహకు అతి ఎక్కువగా భయపడతాడో వాడు అల్లాహ్ దృష్టిలో గొప్పవాడు. నేను పలానా కులంలో పుట్టాను, నేను గొప్పోణ్ణి, మీరు నీతి జాతి తక్కువ కులంలో పుట్టారు, మీరు తక్కువోళ్ళు అని చెప్పలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అరబ్బునికి అరబ్బేతురుపై గాని, నల్లవాడికి తెల్లవాడిపై గాని, తెల్లవాడికి నల్లవాడిపై గాని ఎలాంటి ఆధిక్యత లేదు. ఎవడైతే అల్లాహకు భయపడతాడు వాడే గొప్పవాడు. కానీ ఇక్కడేంటి, మేము పలానా కులంలో పుట్టాం, మేము ఇక్కడి నుంచి పుట్టాం, మేము ఇక్కడి నుంచి పుట్టాం, మేము గొప్పోళ్ళము, మీరు కింద నుంచి పుట్టారు, మీరు నీచులు. అందులో ఎక్కడ సాఫల్యం ఉందండి? అలా బోధించే మతంలో సాఫల్యం ఉంటుందా? లేదు. దైవానికి భయపడేవాడే గొప్పవాడని బోధించే ధర్మమే గొప్పది. కావున సోదరులారా, ఇస్లాం మానవుల ధర్మం. ఆ మానవుల ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి సాఫల్యం. ఇక